అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణమయుడు అపార కృపాసురుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరమణులారా, సోదరిమణులారా, ఒక చిన్న విషయం అని నమాజ్లో పొరపాటు చేస్తుంటాము. స్త్రీలైతే ఆడవారు ఇంట్లోనే నమాజ్ చేస్తుంటారు కదండి, మగవారు అయితే మస్జిద్కి వెళ్తుంటారు. ఆడవారు నమాజ్ చేసేటప్పుడు ఒక్క చిన్న మిస్టేక్ చేస్తుంటారండి. ఆ మిస్టేక్ చేయకూడదని ఈ వీడియో చేస్తున్నాను. ఆడవారు ఏం చేస్తారంటే గబగబా వజు చేసుకొని వచ్చి త్వరగా టైం అయిపోతుందని చెప్పేసి జాన్మత్ వేసుకొని నమాజ్ చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు నమాజ్కు ముందు ఖచ్చితంగా ఒక కర్ర కానీ ఒక వస్తువు కానీ తప్పకుండా పెట్టాలండి. అడ్డు, నమాజ్ ముందు ఒక అడ్డు, కనీసం మీరు నమాజ్ చేసే ముందు గోడనైనా అడ్డుగా ఉండాలి. అలా ఉండేటట్టు మీరు ఏర్పాటు చేసుకోవాలి. అలా లేకున్నచో మీరు కనీసం ఒక చాక్ పీస్తో ఒక గీతనన్నా గీయాలి. అలా చేయడం వల్ల మీ యొక్క దృష్టి ఆ వస్తువును దాటి పోలేదు. మీరు నమాజ్ ముందు ఏదైతే అడ్డు పెట్టుకున్నారో ఆ యొక్క వస్తువును దాటి మీ యొక్క దృష్టి పోలేదు. సైతాన్ కూడా మీ యొక్క దృష్టిని చెడగొట్టాలని చూడడు. సైతాన్కి ఏ విధంగా వీలు కాదు. మీరు తప్పకుండా నమాజ్ చేసేటప్పుడు అడ్డు ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకోకపోవడం వల్ల ఎదుటివారు చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటారు కదండి, వారు మీ ముందు నడుస్తూ ఉంటే చాలా ఘోరమైన పాపం శిక్ష ఉంటుందండి. చిన్నపిల్లల కంటే తెలియదు, పెద్దవారు కూడా తెలియకుండా అలా చేస్తుంటారండి, నడుస్తూ ఉంటారు. అలా అసలు నడవకూడదు. నమాజ్ చేసే ముందు నుండి వెళ్ళడం ఎంత పెద్ద పాపమో వారికి తెలిస్తే వారు 40 సంవత్సరాలు అక్కడే ఆగి ఉంటారు, వెయిట్ చేస్తుంటారు, నిలబడతారు అలాగే, కానీ అటువైపు నుంచి అలా వెళ్ళరు. నమాజ్ చేసే వ్యక్తి ముందు నుండి నడిస్తే 40 సంవత్సరాలు నరక శిక్ష అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. నమాజ్ చేసే ముందు నుండి అసలు వెళ్ళకూడదు. అలాగే ఈ నమాజ్ చేస్తున్న వ్యక్తి నమాజ్ కూడా కుబుల్ అవ్వదు. అందుకని తప్పకుండా మీరు ఒక అడ్డు పెట్టుకోవాలండి. ఏదైనా వస్తువు పర్వాలేదండి, ఒక కర్ర కానీ ఏదైనా ఎనీథింగ్, ఇంట్లో ఏదైనా చిన్న వస్తువు ఉంటే అలాంటి వస్తువు ఒకటి ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఓకే అండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.